అందరికీ నమస్కారం. ఈరోజు సరదాగా నేను ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. పోలిపాడ్యమి స్పెషల్. నేను మీకు పోలిపాడ్యమి పూజ గురించి చెప్తాను, ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికోసం నేను హస్బత్పేట చెరువుకి వచ్చాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. చెరువు, చల్లగాలి, చూడడానికి బీచ్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓకే, పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి? పోలిపాడ్యంనే పోలి స్వర్గం అని కూడా అంటారు. పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని కూడా అంటారు. ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్ళి శివుని అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించిన వారు పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి ప్రవహించే నదీ జలాలలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకుని పోలిస్వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు. ఈ పోలిస్వర్గం కథ ఏంటో విందాం. అనగనగా ఒక చాకలి స్త్రీ. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన 3 కోడలతో కలిసి నదికి స్నానమునకు వెళ్ళి అక్కడే దీపం పెట్టుకుని వస్తుండేది. ఇంటి చాకిరి అంతా చిన్న కోడలైన పోలిపై వేసి వెళ్ళేది. పాపం చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నది స్నానం చేసి దీపారాధన చేయాలన్న కోరిక బలీయంగా ఉండేది. కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు 3 కోడలతోనే నదికి వెళ్ళి స్నానం, దీపారాధన చేసింది. కానీ ఒక్కనాడు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు. ఆ విధంగా మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుజామునే లేచి తన 3 కోడలతో కలిసి నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు నేను దీపం పెడతాను అని అనుకుని చల్లచిలికిన కవ్వమునకు అంటుకుని ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి వత్తి చేసి పెరటిలో బావి వద్ద స్నానం చేసి తీసి ఉంచిన వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపమును అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూత వేసింది. అంతలో హఠాత్తుగా ఆకాశం నుండి దేవదూతల పోలి కోసం విమానం తీసుకుని వచ్చారు. అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో అనగా ప్రాణము ఉన్న శరీరంతో స్వర్గమునకు వెళ్ళసాగెను. ఆ విధముగా వెళ్ళడం నది ఒడ్డు దీపములు పెట్టుకుంటున్న వారు చూసి, ఓహో, చాకలి పోలి స్వర్గానికి వెళ్ళుచున్నది అని అందరూ ఆశ్చర్యపడసాగారు. అంతటా పోలి అత్తగారు, మా పోలి స్వర్గం వెళ్ళడం ఏమిటి అని ఆమె 3 కోడళ్ళు ఆశ్చర్యంతో చూడసాగారు. అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనుకొని పోలి కాళ్ళు పట్టుకొని గాలిలోనే ఊగసాగారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన 3 కోడలను మాత్రమే తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు. కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది. కాబట్టి నేను పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను. నీవు అడవుల పాలైపోమ్ము అని శపించాడు. ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం, శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణం అవుతుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఇంకా సెలవు.